నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హాయ్ అమ్మిమ గారు. హాయ్ స్వాతి. ముందుగా మీకు రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. థాంక్యూ. అలాగే వనితా టీవీ రుచి చూడు ప్రేక్షకులందరికీ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, మరి ఇవాళ మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? దట్టు రంజాన్ మాసం కదా, మరి ఏం చేస్తున్నారు? రంజాన్ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరు ప్రతిరోజు తీసుకుంటారు అనమాట. 30 రోజులు. అవునా? ఆష్ అంటారు దీన్ని. ఆష్. ఓకే, స్వీటా హాటా? హాట్. హాట్. ఓకే. ఉపవాసం ఉంటాం కదా, అది ఆ దీక్ష విరమించేటప్పుడు ఇది తీసుకుంటారు అనమాట. ఓకే, అంటే రోజు ఈవినింగ్ తీసుకుంటారా? ఓకే ఓకే. సో మరి ఆష్ ఒకటి. ఓకే, ఇంకోటి ఏంటి? చోబా సేమియా. అది స్వీటా? స్వీట్. రంజాన్ పండుగ రోజు చేసుకుంటాం కరెక్ట్ గా. ఓకే, చోబా సేమియా అనేది రంజాన్ పండుగ నాడు చేసేది. సో ఒక హాట్ ఐటమ్ అండ్ ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపించబోతున్నారు మా వ్యూయర్స్ కోసం. సో మరి ఫస్ట్ స్పైసీగా తినాలి కాబట్టి మరి ఆష్తో స్టార్ట్ చేద్దామా? ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే చెప్పండి. బాస్మతి బియ్యం, పెసరపప్పు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు, టమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, లవంగం, పుదీనా. కావాల్సిన పదార్థాలు చెప్పేశారు, ప్రిపరేషన్ చెప్తారా? ఓకే ఓకే. మరి ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటాం. రంజాన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ 30 days కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది కదా, అది నిజమా కాదా? అలా ఏం లేదు, వెజిటేరియన్ కూడా తీసుకోవచ్చు. నాన్ వెజ్ కంపల్సరీ ఏం కాదు. నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కాబట్టి తింటారు, అంతేకాని కంపల్సరీ ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం, ఇది ప్యూర్ వెజిటేరియన్. అవును, మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తే ఎక్కడ కూడా నాకు నాన్ వెజిటేరియన్ అది కనిపించలేదు. ఫ్లేవర్ ఖైమా వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. అంటే రంజాన్ ప్రతి సంవత్సరం 10 రోజులు ముందుకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకు సమ్మర్ వస్తుంది, వింటర్ వస్తుంది, దాన్ని బట్టి దీన్ని మన మార్పులతో చేసుకుంటూ ఉంటాం. సో అన్ని సీజన్స్ కి సరిపడేలాగా. సమ్మర్ వచ్చింది, మంచి సమ్మర్ మేలో రంజాన్ వచ్చింది అనుకోండి, ఆశ అంతా కంప్లీట్ అయిన తర్వాత చల్లగా తీసుకొని అప్పుడు మజ్జిగ బాగా చిలికి మజ్జిగ అందులో మిక్స్ చేసి తీసుకుంటాం. అలా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన నాన్ వెజ్ వేసుకోండి, మంచి వింటర్ సీజన్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం ఘాటుగా ఉన్నట్లు వేడిగా ఉండాలనిపించినప్పుడు మనం అట్లా వేసుకుంటాం. మరి ఇప్పుడేమో అటు సమ్మర్ కాదు వింటర్ కాదు, వర్షాకాలంలో వస్తుంది. పప్పు వేసాను. ఓకే, సరే. అయితే ఇప్పుడు పాన్ వేడైంది. ఓకే, నెయ్యి వేస్తున్నాను. ఇది నూనె వద్దు, ఎక్కువగా నెయ్యి కూడా పట్టదు, కొద్దిగా చాలు. ఓకే, రైస్ ఐటమ్ కాబట్టి ఎక్కువగా నూనె నెయ్యి ఎక్కువగా పట్టకుండా వాడుతున్నాం, అంతేనా? ఓకే. పట్ట, లవంగం, ఏలక. ఓకే, చాలా తక్కువ వేశారు కదా నెయ్యి కూడా. ఉల్లి తరుగు, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, చాలా చాలా చక్కగా తరిగారండి మీరు. ఇవ్వండి, నేను వేస్తాను. ఇదేంటి నైఫ్ తో కట్ చేసిందేనా? చాపర్ కట్ చేశారు. సో ఇవి కొంచెం కలర్ మారేంత వరకు చూసి ఆ తర్వాత వేరే వేసుకోవాలా? ఎక్కువ మసాలా వేసుకోకూడదు, దీనికి లైట్ గా మసాలా వేసుకోవాలి. ఓకే, ఇది మామూలుగా రాయలసీమ స్పెషల్ అన్నమాట. ఇది ఇందులో మనం బియ్యం, బాస్మతి బియ్యంతో చేస్తాం, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అచ్చా. ఇంకొకటి ఏంటంటే రంజాన్ మాసంలో మనము ఏం లేకుండా ఉంటుంది కదా, పొట్ట ఖాళీ ఉంటుంది. అవును. వెంటనే మనం ఘన పదార్థం తీసుకోకుండా కొంచెం లిక్విడ్ టైప్ తీసుకోవాలి. ఇది అట్లాగే ఉంటుందా? ప్లస్ ఇందులో పోషకాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మనం, ఇది పక్కా ట్రెడిషనల్ చూపెడుతున్నాను మీకు, ఇంకొంచెం మార్పులు చేసుకొని డైలీగా ఈ డైట్ తీసుకుంటారు కదా, వాళ్ళు కావాలనుకుంటే మనం కొద్దిగా బీన్స్, క్యారెట్ అలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది రంజాన్ అది మేము తీసుకుంటాం, డైట్ తీసుకునే వాళ్ళు కూడా దీన్ని మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆకలి కూడా వేయదు దీన్ని తీసుకున్న వెంటనే కాసేపు. అవునా? ఓకే, బాగా చరితిగా ఉంటుందేమో పొట్టలో తిన్న తర్వాత కూడా కదా. సో కొంచెం మారిపోయినట్టున్నాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి. ఇంకొంచెం వేగాల? ఇంకొంచెం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు అమ్మిమ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఎంతమంది పిల్లలు? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు SBI AGM గా రిటైర్ అయ్యారు. ఓకే. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. ఓకే. ఆమె హస్బెండ్ కడపలో పనిచేస్తారు, ఆయన కూడా SBI లో పనిచేస్తారు. రెండో అమ్మాయి డాక్టర్, గైనకాలజీ నారాయణలో చేస్తుంది నెల్లూరులో. అల్లుడు కూడా MS ఆర్తో అపోలో చేస్తారు అపోలోలో. మూడో అమ్మాయి కెనరా బ్యాంక్ లో జాబ్ చేస్తారు. అబ్బా, అంత బ్యాంకర్స్ ఫ్యామిలీ లాగా కనబడుతుంది. అబ్బాయి అల్లుడేమో అబుదాబిలో ఉంటారు. ఓకే ఓకే. సో నాకు తెలిసి ఇప్పుడు చాలా ఫ్రీ టైం, ఇప్పుడు అంత పిల్లలకి అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. కానీ ఈ సంవత్సరం మా ఇంట్లోకి 2 కొత్త గెస్ట్లు వచ్చారు. ఎవరు పిల్లలకి మ్యారేజ్ చేసాం కదా, వాళ్ళిద్దరు పిల్లలకి 2 బాబులు, ఒక బాబు ఒక బాబు. ఆ బిజీలో ఉన్నాం ఈ సంవత్సరం రంజాన్కి. మీకు గిఫ్ట్ కదా. ఇప్పుడు ఏం యాడ్ చేసుకుందాం? వేగిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం.
ఓన్లీ అల్లం వెల్లుల్లినేనా, ఇంకా ఏమైనా ఉందా? ఇంకేం లేదు, ఓన్లీ అల్లం అండ్ వెల్లుల్లి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ మసాలాలు కానీ యాడ్ చేసుకుంటారు కదా, స్టోర్ చేసి పెట్టుకునే దానికి వేసుకుంటారు. నేను అడిగారు కాబట్టి చెప్తాను. అల్లం వెల్లుల్లిలో ఉప్పు కానీ ఇంకోటి ఏం చెప్పింది, పసుపు కంటే కూడా నిమ్మకాయ వేసి చూడండి. నిమ్మకాయ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు నిమ్మకాయ వేయండి, రెండింటికంటే కూడా కలర్ అట్లే ఉంటుంది. ఓకే, దాదాపు ఫ్లేవర్ అట్లే ఉంటుంది. ఆ నిమ్మకాయ వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లే కలర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎలా రుబ్బామో అలాగే ఉంటుంది. ఓకే ఓకే, మంచి టిప్ చెప్పారు. సో అమీబా గారు చెప్పిన టిప్ విన్నారు కదా వ్యూయర్స్. ఎప్పుడైనా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మీరు తయారు చేసుకునే ముందు దాంట్లో కొద్దిగా నిమ్మరసం కనుక పిండితే అది ఎక్కువ కాలం ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు, ఫ్లేవర్ కూడా చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి. ఎక్కువ పట్టదండి కారం. కారం ఎక్కువగా ఉండదా? ఉపవాసం ఉండి ఎక్కువ కారం. ఓకే, మీరు ఎక్కడ మసాలాలు వాడట్లేదు ఎక్కువగా, అట్లాగే స్పైసీగా ఏం లేదు, ఇదంతా కొంచెం నార్మల్గా ఉండేట్టుగా కనబడుతుంది కదా. పుదీనా సన్నగా మనం ఫస్ట్ తరిగి పెడితే నల్లగా అవుతుందని. ఓహో, ఇది పోపు వేసే ముందు కట్ చేసుకుంటాం. కడిగి పెట్టుకొని ఉండాలి, కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటే గ్రీనిష్ ఇలాగే ఉంటుంది, లేకుంటే మనం కట్ చేసామంటే కొద్దిగా నల్లగా అవుతుంది. ఓకే ఓకే, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది కాబట్టి టమాటాలు వేసేస్తాం. ఇది దీంతో పాటు మగ్గుతుంది, ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు ఏమైనా మూత పెట్టాలా మరి? మూత పెడతాం, ఉప్పు వేసి మూత పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు పెసరపప్పు తీసుకుంటున్నారు కదా, ఆ పెసరపప్పు ఏంటంటే ఏమైనా ఉడకబెట్టుకోవడం కానీ అలా ఏమైనా వాడుకోవాలా? వేయించాలి, నానబెట్టి ఉడికించుకోవాలి. సరే, ఇప్పుడైతే ముందు ఉప్పు వేసేసి కలిపి మూత పెట్టేస్తాము. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఓకే, ఇది బాస్మతి రైస్, ఇందులో కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది. అవును, ఈ బియ్యం తీసుకుంటే చాలు, మనకు ఒక కప్పు తీసుకుంటే కూడా చాలా అవుతుంది. ఓకే, సో అక్కడైతే బియ్యం కనబడుతుంది, అది బియ్యాన్ని నానబెట్టి నేను కొద్దిగా చేస్తున్నప్పుడు ఈ మరి వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు తీసుకుంది బియ్యం అంతే అంతే అనమాట. నాని కొంచెం వాటర్ కూడా ఉంది కదా, అవును, కొంచెం రవ్వలాగా ఉండాలి. ఓకే ఓకే, ఇది ఎన్ని అవర్స్ ముందుగా నానబెట్టుకున్నారు? ఇది 4 hours ముందుగా. సో బాస్మతి రైస్ తీసుకోవాలి, అది కూడా 4 hours ముందు నీళ్ళలో నానబెట్టుకుని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా మరీ మెత్తగా ఉండకుండా కొంచెం రవ్వలాగా ఉండేలా చూసుకోవాలి. ఓకే, అలాగే పెసరపప్పు కూడా ఒక కప్పు. అంటే రేషియోస్ సేమ్ ఉండాలా? అలా అంతా ఏం లేదు, మన ఇష్టమా? ఓకే, కాకపోతే కొంచెం తక్కువ ఉంటేనే బెటర్ కదా పెసరపప్పు, రైస్ కంటే కొంచెం తక్కువ ఉంటేనే పెసరపప్పు బాగుంటుంది. పెసరపప్పుని ఏం చేశారు? ఇది వేయించి ఉడికించుకున్నాం. ఓ ఓకే, చెదిరినట్లుగా, మళ్ళీ మనం ఏం మెదపకుండా ఉడికించి చెదిరపప్పు లాగా చక్కగా మెత్తగానే కావాలి ఇది కదా. సో చూసారు కదా, మరి ఆల్రెడీ 1 bowl ఆఫ్ రైస్ తీసుకున్నాం, దట్టు బాస్మతి రైస్ తీసుకుని అవి 4 hours ముందుగా నానబెట్టుకొని తర్వాత రుబ్బుకున్నాం, దట్టు అది కూడా కొంచెం రవ్వలాగా ఉండేట్టుగా రుబ్బుకున్నాం కదా. ఆ తర్వాత పెసరపప్పుని కొద్దిగా వేయించుకుని కొంచెం ఉడికించుకోవాలి, మెత్తగానే ఉడికించుకోవాలి. సో ఇలా పేస్ట్ రెడీ అవుతుంది అప్పుడు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారు మనకు తొందరగా అయిపోవడం కోసం, అంతేనా? వాటర్ వేస్తున్నారు ఇప్పుడు. ఇదేమన్నా క్వాంటిటీ అవసరం ఉంటుందా అండి? లేదండి, మనకు ఆ లిక్విడ్ థిక్గా కావాలన్నా పలచగా ఎలాగో లిక్విడ్గా ఉండాలి. ఆ లిక్విడ్ కూడా ఎంత మోతాదులో ఉండాలన్న దాన్ని బట్టి మనం వాటర్ వేస్తాం. ఓకే, నేను చెప్పాను కదా, మీరు మజ్జిగ చేసేసుకోవచ్చు కావాలంటే కూడా మళ్ళీ అలా. చల్లారడం నార్మల్ చల్లారడం, ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లార్చుకోవాలా? అసలు లేదు, అంటే మనము తినేదానికి సరిపడా. ఓకే ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు. అమ్మ గారు పొగలు వచ్చేస్తున్నాయి, సో స్టీమ్ కూడా వచ్చేసి ఉంటుంది కదా. ఓ ఓకే, బాగా బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చింది. ఇప్పుడు మనం ఈ బియ్యం పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుందామా? ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఉడకడం ఈజీ అయిపోతుందేమో కదా ఇలా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇది మనం ఏం చేస్తాం అంటే ఇంటి వరకు చేసుకుంటాం కాబట్టి ఇలా చేస్తాము. మామూలుగా ఏం చేస్తారంటే ఉపవాసాలు ఉండే వాళ్ళ కోసంగా మజీద్కి ఇచ్చేస్తారు, ప్రతి ఇంట్లోనే చేయరు ఇట్లా. మజీద్కి ఒక బస్తా నూకలు, వాళ్ళ శక్తి 1000 రూపాయలు, 5000, 10,000 అమౌంట్ ఇచ్చేస్తే ఈ మసాలాలు తెచ్చుకుంటారు వాళ్ళు. తెచ్చి పెద్ద డేక్ష పెట్టి చేసేస్తారు. చేసేసి అంతమంది ఉపవాసాలు వచ్చారు వాళ్ళకి, ప్లస్ ఇంటికి కూడా పంపుతారు.
ఇప్పుడు నేను పంపించాను అనుకోండి మా ఇంటికి కూడా, అంటే ఇంట్లో నేను ఇంక మళ్ళీ చేసుకోను, అచ్చా, అలా చేసి పంపుతారనమాట. ఇది ఓకే వేస్తున్నా. సో అదొక సంప్రదాయం అన్నట్టు. ఈ సంవత్సరం జయలలిత కూడా ఇచ్చినారు ఓహో, తమిళనాడులో ప్రతి మసీదుకి నూకలు ఇచ్చినారు. అచ్చా, బాయిల్ అయిపోయింది, అది రైస్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి మనం పెసరపప్పు వేస్తాం. ఓకే, సో పెసరపప్పు కూడా వేసేసుకున్నాం. ఒక్క బాయిల్ వస్తే చాలు, అంతే. బియ్యమే ఎక్కువ ఉడకాలి, పెసరపప్పు మనకు ఉడికిపోయింది కదా. అవును, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి బియ్యం కూడా బియ్యంలా లేదు కాబట్టి అది కూడా ఈజీగానే ఉడికిపోతుంది కదా. సో ఇలా లిక్విడ్ లానే ఉంటుంది, అయితే ఇట్లే ఉంటుంది. మనం తినేటప్పటికి కొద్దిగా చల్లారి ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. ఓకే ఓకే, ఇంత వేడిగా తీసుకోం కాబట్టి. కావాలనుకునే వాళ్ళు దీంట్లో కొంచెం అల్లం అవి ఉంటాయి కదా, ఫైన్లీ చాప్డ్ అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ బదులు మనం ఆ వెజిటబుల్స్ వేసినప్పుడు వేస్తే సరిపోతుంది. సో అయిపోయి ఉంటుందండి, బాయిల్ అయిందా చూస్తారా తీనా. ఓకే, సో కొంచెం దగ్గరగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా ఇంకా? అంతే. ఓకే, ఇది ఇలాగ పెట్టేసామనుకోండి, ఈ ఆవిరి ఈ స్టవ్ వేడికి కడాయి వేడికి ఇంకా దగ్గరకు వచ్చి ఒకలాంటి ఒక మధురం లాగా తయారవుతుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేస్తే ఇది కూడా చల్లగా అయిపోతుంది. స్వాతి, రంజాన్ స్పెషల్ ఆష్ తయారైపోయింది వేడివేడిగా. టేస్ట్ చూసి ఎలా ఉంది. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి అమీమా గారు ప్రిపేర్ చేసిన రంజాన్ స్పెషల్ ఆష్ నా చేతిలో రెడీగా ఉంది. బాగా వేడిగా ఉంది. సో దీని టేస్ట్ ఎలా ఉందో ఊదుకొని తిని చెప్తా. చాలా చాలా టేస్టీగా ఉంది, అందుకే ఇంకో స్పూన్ కూడా తింటున్నా. సో చాలా టేస్టీగా ఉంది. రైస్ ఫ్లేవర్, బాస్మతి రైస్ వాడారు కదా, ఆ బాస్మతి ఫ్లేవర్ తెలుస్తోంది. అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు కారం తక్కువ వేసుకున్నాం కదా, అందుకే మైల్డ్గా చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఈ యాష్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యాష్ చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మా వ్యూయర్స్ కూడా తప్పకుండా ట్రై చేస్తారు దీన్ని. సో మీరు కనుక ఈ రెసిపీని తయారు చేయాలి అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. యాష్ స్పేస్ రుచి చూడు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చక్కగా మీ రెసిపీ దొరుకుతుంది. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు.